ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఆయన ఒక నామంని ఘనపరుస్తాడో వారి మధ్యన నేను ఉంటాను అని. ఏమైనా ఈ ఒక సమయంలో దేవుణ్ణి మనం పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయంతో ఆయన్ని ఆరాధిస్తాము. స్తుతి ఆరాధన ఆరాధన హల్లెలూయా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన ఉదయమైన రాత్రి అయినా చెప్తామా, రాత్రి అయినా ఆరాధన తండ్రి నీకే, ఉదయమైన రాత్రి అయినా ఆరాధన తండ్రి నీకే. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన హల్లెలూయా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన ఉదయమైన రాత్రి అయినా ఆరాధన తండ్రి నీకే, ఉదయమైన రాత్రి అయినా ఆరాధన తండ్రి నీకే. సత్యస్వరూపి నీకే ఆరాధన, సహకారి నీకే ఆరాధన, సత్యస్వరూపి నీకే ఆరాధన, సహకారి నీకే ఆరాధన, శక్తిమంతుడా నీకే ఆరాధన, సర్వాధికారి నీకే ఆరాధన, శక్తిమంతుడా నీకే ఆరాధన, సర్వాధికారి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన హల్లెలూయా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన. ఉదయమైన చెప్దామా, ఉదయమైన రాత్రి అయినా ఆరాధన తండ్రి నీకే, ఉదయమైన రాత్రి అయినా ఆరాధన తండ్రి నీకే. చెప్దామా, ఉదయమైన రాత్రి అయినా ఆరాధన తండ్రి నీకే, ఉదయమైన రాత్రి అయినా ఆరాధన తండ్రి నీకే. జీవజలమా నీకే ఆరాధన, జీవాధిపతి నీకే ఆరాధన, జీవజలమా నీకే ఆరాధన, జీవాధిపతి నీకే ఆరాధన, మేఘస్తంభమా నీకే ఆరాధన, యేసయ్యవే నీకే ఆరాధన, మేఘస్తంభమా నీకే ఆరాధన, యేసయ్యవే నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన హల్లెలూయా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన. ఉదయమైన చెప్తాము, ఉదయమైన రాత్రి అయినా ఆరాధన తండ్రి నీకే, ఉదయమైన రాత్రి అయినా ఆరాధన తండ్రి నీకే. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన హల్లెలూయా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన. ప్రభువా, మీకే ఒక ఆరాధన, మీకే స్తుతి, మీకే ఘనత, మీకే ప్రభావాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ యొక్క ఉదయకాలపు సమయంలో ఏ ఒక్క సమయంలో అయినా యేసు ప్రభువా మీకే నా ఒక ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలండి. మరొకసారి ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం నా ధన్యతగా నేను ఎంచుకొనిచున్నాను. చాలా సంతోషం.
ఈ కష్ట సమయంలో ఈ విధంగా మనం మరి దేవుని కాపుదలలో భద్రపరచబడి ఉనికి కలిగి బ్రతుకుతున్నామంటే నిజంగా ఎంతో ధన్యులంగా మనం ఎంచుకొనిచున్నాం ప్రియులారా. ఎంతోమంది మరి కరోనా వైరస్ భయాందోళనలో ఉంటున్నారు, చాలా మరణాలు జరుగుతున్నాయి. మరి ఇలాంటి సమయంలో దేవుని కాపుదల మనకు ఉందని నేను ఎంతో సంతోషపడుతున్నాను. మరొక పక్క మరి మరణించిన వారి కుటుంబాల నిమిత్తం ఎంతో వేదన కూడా ఉంది. దేవునికి స్తోత్రం ప్రియులారా. అయితే ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనము జాగ్రత్తగా ప్రభు దగ్గర నుంచి నేర్చుకుందాం ప్రియులారా. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు సహాయం అడుగుదాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మంచి ఉదయం మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకు స్తోత్రములు దేవా. మరి నాయన ప్రపంచమంతా కూడా కరోనా వైరస్తో సతమతం అవుతున్నప్పుడు నాయన మీరు మాకు ఇచ్చిన నెమ్మది కొరకు, పోషణ, సంరక్షణ, భద్రత కొరకు స్తోత్రం ప్రభువా. ఎంతోమంది నాయన కొంతమంది కొన్ని కుటుంబాల్లో దుఃఖం, మరణ వార్తలు వింటున్నాం. అలాంటి కుటుంబాలను ఆదరించండి, ధైర్యపరచండి. ఈ వాక్యము ద్వారా సమాజానికి మేలు కలిగినట్లు సహాయం చేయండి ప్రభువా. ఎందుకంటే మీ వాక్యమునైనా అనేకులను బ్రతికించేదిగా ఉంది ప్రభువా. కృప చూపించండి, బాగు చేసేదిగా ఉంది నాయన. మీ స్తోత్రములు నాయన. నీచుడును ప్రభువా, అల్పుడును, అయోగ్యుడును ప్రభువా మరుగు చేయండి. మీ బిడ్డలతో మీరే మాట్లాడండి ప్రభువా, బూరగా వాడుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉదయకాలమున ఎవరికి శ్రమ అనే మాట మీద మనము కొద్ది సత్యాలను నేర్చుకుందాం. దయచేసి సామెతల గ్రంథంలో మనం ఆలోచన చేస్తే 23వ అధ్యాయము 29వ వచనం నుండి మనం గమనించినప్పుడు ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి అనని మనము చూస్తుంటున్నాం. ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడాలు, ఎవరికి చింత, హేతువు లేని గాయాలు ఎవరికి అనే ప్రశ్నలు మరి జ్ఞానైన సొలొమోను ఈ గ్రంథంలో మనకు వ్రాయిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. దయచేసి గమనించండి. ఇప్పుడు మన ప్రియులు సీఎం గారు కూడా మద్యమును సేవించుట మరి దానికి విరోధముగా ఒక కార్యం తలపెట్టాడు ఆయన. ఎందుకంటే ఈ మద్యమును సేవించుట వలన అంటే శ్రమ పడుతున్నారు అనేక కుటుంబాలు. 30వ వచనంలో వ్రాయబడి ఉంది, ద్రాక్షరసముతో పొద్దుపుచ్చు వారికే గదా, కలిపిన ద్రాక్షరసం రుచి చూడు చేరువారికి కదా అని అంటాడు ఇక్కడ. ద్రాక్షరసముతో పొద్దు పుచ్చుకోవటం అంటే మత్తు పదార్థాలకు ప్రియులారా, మత్తు పానీయాలకు అలవాటు పడిన వారికి శ్రమ అని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. మత్తు పదార్థములకు ప్రియులారా చాలామంది అడక్ట్ అయి ఉన్నారు. యవనస్తులుగా దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు, చాలా ముఖ్యంగా యవన పిల్లలు చాలామంది చెడిపోతున్నారు. ఎందుకు వారికి శ్రమ వస్తుందంటే ఇన్కమ్ చాలా తక్కువ, ఆదాయము తక్కువ, ఖర్చులు ఎక్కువ. వారికి కుటుంబాన్ని పోషించుకోవాల్సిన ప్రియులరా వారు మనము గమనిస్తే వారు పోషించుకోలేరు. ఇక్కడ అలాంటి వారు ఏం చేస్తారంటే మద్యమును సేవించి వచ్చి ఇంట్లో గొడవలు పెట్టుకుంటారు, జగడాలు వేసుకోవడం. మధ్యలో వారికి మత్తు ఎక్కువైతే గాయాలు పాలవడం. వారికి ఆ తర్వాత ఉదయం అవగానే వారు చింతపడుతూ ఉంటారు. అందుకనే ఇది కొనసాగుతూ ఉంటే వారి జీవితంలో దృష్టి లోపం కూడా కలుగుతుంది, అంటే దృష్టిని కోల్పోతారు. కాబట్టి దయచేసి యవన బిడ్డలకు ప్రత్యేకంగా మనవి, ఈ మద్యపానీయములు సేవించుట అనే దాంట్లో నుంచి బయటపడితే చాలా సంతోషం. దేవుడు ప్రియులారా మాట్లాడుతున్నాడు ఇక్కడ. త్రాగుడు అనే అలవాటు, ఆ బానిసత్వం నుంచి బయటపడాలని
మరి ప్రభు పేరట మీకు మనవి చేస్తుంటున్నాను ప్రియులారా. అది ఎలాగ ప్రారంభించబడుతుందంటే చూడండి, ఇక్కడ అంటున్నాడు, ద్రాక్షరసం మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను. ఆకర్షణీయంగా ఉంటుంది ఏమండి. ఆ త్రాగుటకు రుచిగా నుండగను, దాని వైపు చూడకము, పిమ్మట అది సర్పము వలె కరుచును. ఎంత ప్రమాదము చూడండి ప్రియులారా. మొదటేమో రుచికరంగాను చూడడానికి ఆహ్లాదకరంగా ఆకర్షణీయంగా ఉండొచ్చు, కానీ అది తర్వాత ఏం చేస్తుంది, సర్పములాగా కాటు వేస్తుందని ఇక్కడ మనము చూస్తుంటున్నాం. కట్ల పాము వలె కాటు వేయును, విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. అంటే విపరీత చేష్టలు వస్తుంది. అంటే అక్కడ వావి వరుసలు మర్చిపోతారు, పెద్ద చిన్న లేదు, గురువు దైవం లేదు ప్రియులారా. వెర్రి మాటలు పలుకుతారు ఏమండి. ఇంకా ఏమంటుంది, నడి సముద్రంలో పండుకుని వాళ్ళ వలె ఉంటారన్నమాట. ఓడకొయ్య చివరను పండుకుని వాని వలె, అంటే వారికి ఇక ముగింపు అనేది వచ్చినట్లుగా మనం చూడగలం. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడిన నాకు తెలియలేదు, నేను ఎప్పుడు నిద్ర మేల్కొందునో మరలా దాన్ని వెతుకుదునని నువ్వు అనుకోందు. అంటే ఒకసారి దానికి బానిస అయితే దాంట్లోంచి బయటపడడం బహు కష్టం. కనుక ప్రియులారా, దీపం ఉండగానే, శక్తి ఉండగానే, దేవుని ఆత్మ నీలో ఉండగానే, దేవునికి స్తోత్రం ప్రియులారా, ప్రాణం ఉండగానే త్వరగా నువ్వు మేలుకుంటే నీ కుటుంబాన్ని నువ్వు బాగు చేసిన వాడుగా అవుతావు ప్రియులారా. దేవునికి స్తోత్రం. అలాగే మనము రెండవదిగా ఎవరికి శ్రమ అని మనం ఆలోచిస్తే మనం గమనిద్దాము. రెండవదిగా హబక్కూకు గ్రంథములో నుంచి మనము చూద్దాం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. తనకు అపాయము రాకుండానట్లు తన నివాసము బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకుని వారికి శ్రమ. చూస్తున్నారు కదా అండి, ఇక్కడ ఏమంటున్నాడంటే అన్యాయముగా లాభము సంపాదించుట అనేది ఒక పెద్ద సమస్య. చాలామంది ప్రియులారా అన్యాయమైనటువంటి విధముగా ఎక్కువ లాభాలు అపేక్షిస్తూ, ఎక్కువ లాభములు అపేక్షిస్తూ, అంటే నేను ఎలాగైనా సరే నా ఇంటి వారికి నేను పెట్టాలనుకుంటారు, నేను నా ఇంటి వారిని పోషించుకోవాలనుకుంటారు. అలాంటి వారికి ఇక్కడ శ్రమ అని మనము చూడగలుగుతున్నాం. ప్రియులారా, మనము అంత శ్రమ పడాల్సిన పని లేదు. ఒక ఇంటిని పోషించుకోవడానికి అనేక ఇంటి వారిని గాయపరచాల్సిన పని అయితే లేదు ప్రియులారా. మన పర్సంటేజ్ ఉంటుంది. వ్యాపారం చేసే వారికి కూడా కొంత పర్సంటేజ్ అనేది ఉంటుంది. ఆ పర్సంటేజ్ తీసుకుంటే ఎవరు దాన్ని మాట్లాడరు. ₹1 మీద ఒక 2%, 3% మనము తీసుకోవచ్చు. దేవునికి స్తోత్రం ప్రియులారా. గనుక మనము ఇంటిని పోషించుకోవటానికి చాలా మందిని గాయపరచాల్సిన పని అయితే లేదు ప్రియులారా. చూడండి, ఇక్కడ అంటున్నాడు 10వ వచనంలో, నీవు చాలా మంది జనములను నాశనం చేయొచ్చు, నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు, నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానము తెచ్చి ఉన్నావు. చూసారా, దురాలోచనలు చేసి కుటుంబ పోషణ నిమిత్తం నువ్వు చేసే పనుల వలన ఇంటి వారికి అవమానం తెచ్చారంట. గోడలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, ఏమండి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. చూస్తున్నారు కదా, మీరు చేసే పనులు మీ ఇంటి రాళ్ళు సాక్ష్యం ఇస్తున్నాయంట. మరి ఎంత విచారం కదా. ఒక ఇంటిని పోషించుకోవడానికి అంత ఏంటి దురాలోచనలు అవసరమా ఏమండి? అలాగే మనం ఇక్కడ అంటున్నాడు, అవమానకరమైన పనులు చేయుట అవసరమా? గనుక మనకు మనమే శ్రమ తెచ్చుకుంటున్నాం. అంత మాత్రం కాదు, మన కుటుంబానికి కూడా శ్రమల పాలు చేస్తుంటున్నాం. మనతోనే ఆగిపోదు కదా, తరతరాలు కూడా ఈ శాపం అనేది మన మీద ఉంటుంది. అందుకే ప్రియులారా, మనము శ్రమ తెచ్చుకోకూడదు. మన కుటుంబాన్ని శ్రమలో పడకుండా మనం జాగ్రత్త పడాలి. గనుక మనం నేర్చుకోవాల్సిన మాటలు ఏంటంటే, దయచేసి ప్రియులారా, కుటుంబాన్ని పోషించుకోవటానికి దేవుని మీద ఆధారపడడం
మనము అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని భక్తుడు చెప్పాడు. కాబట్టి ఆయన కాపరత్వం కింద మనం ఉంటే దేవునికి స్తోత్రం ప్రియులారా. అదే కీర్తన 23లో అంటాడు, కృపాక్షేమములు నా వెంట వచ్చునుగాక. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే వస్తాయి. గనుక ప్రియులారా, మనము గాబరా పడి అన్యాయముగా లాభాలు సంపాదించి మన కుటుంబాన్ని పోషించుకోవాల్సిన అవసరత అయితే మరి దేవుని ప్రజలకు లేదు. దయచేసి ఒకవేళ అలాంటి మరి దుర్లాభాల్లో ఉంటే ఇప్పుడే ఆ మహమ్మూరుల నుంచి మీరు బయటపడవలసిందిగా ప్రభు వారి పేరిట మనవి చేయుచున్నాను. దేవునికి స్తోత్రం ప్రియులారా. అలాగే మనము ఆలోచన చేస్తే కుటుంబం కోసము ప్రభు వైపు చూడడం అలవాటు చేసుకోండి. దేవునికి స్తోత్రం ప్రియులారా. మనము మూడవదిగా ఆలోచిస్తే యెషయా గ్రంథములో ఉంది, చూద్దాం. 30వ అధ్యాయానికి వద్దాము. యెషయా గ్రంథము 31వ వచనాన్ని మనము చూసినట్లయితే అయితే యెహోవా వాక్కు ఇదే, లోబడిన పిల్లలకు శ్రమ, పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందరు అని వ్రాయబడింది పిల్లరా. ఇక్కడ లోబడని పిల్లలకు శ్రమ. దయచేసి గమనించండి. మనం దేవుని బిడ్డలుగా లోబడుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా. లోబడకపోతే మనకు శ్రమల పాలు అవ్వాల్సిందే. ఎట్లా అంటే యోనా గ్రంథములో మనం చూసాం కదా, యోనాకు దేవుడు ఏం చెప్పాడు, నినివేకి వెళ్ళి దేవుని యొక్క ఉగ్రతను గురించి ప్రకటించమన్నాడు. కానీ యోనా ఏం చేసినాడంటే తర్షీసుకు వెళ్ళిపోయాడు. మనం కూడా దేవుడు చెప్పిన పనులు మనం చేయము, దేవుడు చెప్పినట్లుగా నడుచుకోము. ఇది వద్దంటే అదే చేస్తాం, అక్కడికి వెళ్ళొద్దంటే అక్కడికే వెళ్తాం. అది ప్రియులారా, మనం అలాగ చేయటం వలన తీవ్రమైన నష్టానికి మనం గురవుతున్నాం. దేవునికి స్తోత్రం ప్రియులారా. దయచేసి గమనించండి, దేవుడు చేయొద్దన్న పనిని మనము చేయకూడదు. అందుకే కీర్తనల గ్రంథములో 1వ కీర్తనలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములో నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక అనే మాటను మనము చూస్తున్నాం కదా. కాబట్టి దేవుని ప్రజలారా, దేవుని మాటను విందాం. నినివే పట్టణానికి వెళ్ళి ఎలాగైతే యోనా ప్రకటించాడో అలాగా దేవుడు చెప్పినట్లుగా చేస్తే దాదాపుగా 1,20,000 మంది ప్రజలకు రక్షణకు కారకుడయ్యాడు యోనా. కాబట్టి మనము కూడా కనీసము ప్రియులారా, మనం కూడా ఏం చేయాలంటే రక్షణ వైపు నడిపించే వారముగా మన పిల్లలను మనము ప్రియులారా ఉండాల్సిందిగా ప్రభు పేరట మీకు మనం చేస్తుంటున్నాం. మనం లోబడాలి, మన పిల్లలు లోబడేటట్లు చేయాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం ప్రియులారా. అలాగే 4వదిగా మనం గమనిస్తే అభ్యంతరములు కలిగించు వారికి శ్రమ అని మనము చూడగలుగుతున్నాం. అభ్యంతరములు కలిగించు వారికి శ్రమ. మత్తయి సువార్తకు వద్దాము. ఇక్కడ 18వ అధ్యాయం 7వ వచనంలో అభ్యంతరములు కలిగించు వారికి శ్రమ అని వ్రాయబడింది. చూద్దాం ప్రియులారా. అభ్యంతరములు వలన లోకమునకు శ్రమ అంటున్నాడు. ఏమండి? అభ్యంతరములు వలన లోకమునకు శ్రమ. ఎవరి ద్వారా అభ్యంతరాలు వస్తాయో అలాంటి వారికి శ్రమ అంటున్నాడు. అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరములు వచ్చునో ఆ మనుషునికి శ్రమ. అభ్యంతరముగా మనం ఎవరికైనా అభ్యంతరముగా ఉండకూడదు. అంటే ప్రియులారా, ఎదుటి మనిషి చేతగాని వాడు కానీ బ్రతుకుటికి చేతగాని వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళను మనం అభ్యంతరంగా ఉండకూడదు అనమాట. అంటే వాళ్ళని మరింత భయపెట్టే వాళ్ళంగా, వారి పనులకు ఆటంకం కలిగించే వారంగా, అడ్డం పోయేవారంగా మనం ఉండకూడదు అనమాట. చూడండి, చాలా మంది లోకంలో మనం చూస్తుంటున్నాము, సువార్తకు అభ్యంతరకరంగా ఉన్నారు చాలా మంది. సువార్త ప్రకటించుటకు గ్రామాలకు వెళ్ళినప్పుడు సువార్త ప్రకటించు వారికి ఎంతో మంది అభ్యంతరం చెప్తుంటారు, ప్రకటించవద్దని. అవును ప్రియులారా,
సువార్తలో ఏముందండి? సువార్త చెప్పేది ఏంటి? ఎందుకంటే పేరులోనే ఉంది కదా, శుభవార్త. శుభవార్త అండి. దేవునికి స్తోత్రం. అందులో మరి మీకు నష్టం లేదు. కాబట్టి సువార్త చెప్పేవారికి ఎవ్వరు కూడా ఆటంకాలు చేరాదు. మన వ్యక్తిగతంగా మనం ఆలోచిస్తే అభ్యంతరములు ఈ విధంగా మనం చూడగలం. 8వ వచనం, కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్న అభ్యంతర పరిచిన యెడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులు 2 పాదములు కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవుగానో అంగహీనుడుగానో జీవంలో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతర పరిచిన యెడల దానిని పెరికి పడేయమంటాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, 2 కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే 1 కన్ను కలిగి జీవంలో ప్రవేశించడం నీకు మేలు అంటాడు. ఈ చిన్నవారిలో ఒకరినైనా తృణీపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుందరని మీతో చెప్పుచున్నాను. దయచేసి గమనించండి. ఆధ్యాత్మికంగా కొంచెం బలహీనలు ఉంటారు. అలాంటి వారిని మీరు అభ్యంతరపరచకుండా వారిని ఎంకరేజ్ చేయడం మీరు చూసుకోమని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. దయచేసి గమనించండి. ఎవరికి శ్రమ? ద్రాక్షరసముతో పొద్దు పుచ్చుకునే వారికని మనం హెచ్చరించబడుతున్నాం. 2వదిగా అన్యాయముగా లాభము సంపాదించు వారికి శ్రమ అని మనం నేర్చుకున్నాం. 3వదిగా లోబడని వారికి, ఎవరైతే లోబడరో వారికి శ్రమ అని మనం నేర్చుకుంటున్నాం. చివరిగా అభ్యంతరములు కలిగించు వారికి శ్రమ అని మనం నేర్చుకుంటున్నాం. కనుక ఈ 3 గుణాలు మన నుంచి దూరం అయిపోవునుగాక. దేవుడి వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం నాయనా. ఈ సమయంలో మీరు మాకు అనుగ్రహించిన వర్తమానం కొరకు స్తోత్రములు. వినిన ప్రతి వారు కూడా తమ జీవితంలో ప్రభువా ఈ 4 దేవా మీకు స్తోత్రం నాయన అలవాట్ల నుంచి నాయన వారు విడుదల పొందగలిగినట్లు సాయం చేయండి. ఎందుకంటే నాయన త్రాగుడు వలన వారి కుటుంబాలు ఎంతో శ్రమల పాలవుతున్నారు ప్రభువా. అలాగే నాయన అన్యాయమైన సంపాదన చేయటం వలన అనారోగ్యాల పాలవుతున్నారు. అలాంటి వారిని కనికరించి మారు మనసు దయచేయండి ప్రభువా. అయ్యా, లోబడిన వారికి నాయన శ్రమ అన్నారు ప్రభువా. దయగల ప్రభువా, నాయన లోబడే కృప దయచేయండి తండ్రి, మీకు స్తోత్రం. అభ్యంతరంగా ఉండకుండా సాయం చేయండి. యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించును గాక. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమ్మ చెప్దామా? నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. నా దుర్గమా, నా ఆరాధన నీకే. ఆరాధన చెప్తామా? 2 చేతులు ఎత్తి ఆరాధన, ఆరాధన యేసయ్యా, ఆరాధన. అబ్బా తండ్రి చెప్దామా? అబ్బా తండ్రి, నీకేనయ్యా ఆరాధన, ఆరాధన. అబ్బా తండ్రి చెప్దామా? అబ్బా తండ్రి,
మరొకసారి నా బలమా అని చెప్తామా? నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. నా దుర్గమా, నా అవును యేసయ్యా, మా ఒక ఆరాధన నీకే అయ్యా, హృదయపూర్వక ఆరాధన అయ్యా. ఆరాధన రెండు చేతులెత్తి చెప్తామా? ఆరాధన, ఆరాధన. అబ్బా తండ్రి అని చెప్తామా? అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, నీకేనయ్యా ఆరాధన, ఆరాధన. యేసయ్యా ఆరాధన, ఆరాధన. అబ్బా తండ్రి, నీకేనయ్యా రాజాని భవనములో రేయింపగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయింపగలు వేచియుందును. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. ఆరాధన చెప్దామా? ఆరాధన, యేసయ్యా ఆరాధనయ్యా, మా ఒక హృదయపూర్వక ఆరాధన. అబ్బా తండ్రి, నీకేనయ్యా ఆరాధన. యేసయ్యా మీకే ఆరాధన,